వస్తే నేకే వస్తాడు. మీరు ఒకటి చేస్తారు కదా నేను ఒకటి నేను ఆడియో చేస్తే వస్తుంది. ఇక్కడ ఇచ్చినట్టు అది రికార్డింగ్ లో ఉంది. హలో అక్కడ మేకౌట్ ఇచ్చావా? హలో వచ్చానండి. ఎవరైనా నన్ను హోస్ట్ చేస్తారా? స్క్రీన్ షేర్ చేస్తాను. హలో 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హోస్ట్ చేస్తారా? నన్ను స్క్రీన్ షేర్ చేస్తాను. మిమ్మల్ని చేయాలా? ఆ, ఒక్క నిమిషం. హలో హలో దానికి హోస్ట్ హైలైట్ కావట్లేదు సార్. ఇక్కడ నా దగ్గర డిఆర్ 218 దగ్గర మోర్లోకి వెళ్ళి అంటే మోర్ అసలు ఎట్లా బటన్స్ హైలైట్ కావట్లేదు. ఇక్కడ ఏంటంటే మైక్ బటన్ ఉంది, వీడియో బటన్ ఉంది. ఓకే నార్మల్గా ఓకే ఇప్పుడు వచ్చింది. చేస్తున్నాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చేస్తున్నా ఒక్క నిమిషం. ఇప్పుడు అయ్యింది చూడండి. అయ్యిందా? ఓకే 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 వచ్చింది. హలో వచ్చిందండి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది రికార్డ్ అవుతుందా? ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను.
రికార్డ్ అవుతుందండి. ఓకే. ఓకే. సార్ నా పేరు సయ్యద్. హాయ్ అండి. యాక్చువల్గా నేను మీ ఎక్స్పీరియన్స్ లేకపోతే చెప్పండి. నేను యూఐ డెవలప్మెంట్లో ఉన్నానండి. యూఐ డెవలప్మెంట్లో ఉన్నారా? ఓకే. అనమాట. సో నేను ఇంకా జీరా నేర్చుకుని జీరా సైడ్ రావాలి అని చెప్పి అనుకున్నాను. అంటే అడ్మిన్ సైడ్, జీరా అడ్మిన్ సైడ్ రావాలి అనుకుంటున్నాను అనమాట. అంటే మన యూఐ డెవలప్మెంట్లో ఏంటంటే రోజుకో టెక్నాలజీ వస్తుంది, ఇంకా నేర్చుకుంటూ అవుతున్నాము. సరే ఒకసారి ట్రాక్ చేంజ్ అవుతాము అని చెప్పి ఉద్దేశంతో వచ్చానమాట. సరే మీరు క్లాస్ ఫైన్ అండి. నిన్న క్లాస్ నేను మిస్ అయ్యాను. అది ఏమన్నా ఇందులో ఇంక్లూడ్ చేయడానికి అవుతుందా? ఇవాళ అదే కంటిన్యూ చేస్తాను. ఇవాళ నిన్న ఏం చెప్పానో అదే కంటిన్యూ చేస్తాను. నిన్న రికార్డ్ అవ్వలేదు సెషన్, అందుకని ఇవాళ కూడా అదే కంటిన్యూ చేస్తాను. సరే మీరు కొద్దిగా ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. నేను మళ్ళీ డౌట్స్ ఉంటే లాస్ట్లో అడుగుతాను. మీరు ఎందుకంటే మళ్ళీ మధ్యలో అడగడం కన్నా లాస్ట్లో సరే ఓకే. సరే మీరేమో రికార్డింగ్ ఏమైనా స్టార్ట్ చేశారా సార్? ఏంటండి? రికార్డింగ్ ఏమీ చేయలేదుగా? నిన్న చేయలేదు, అందుకని అదే క్లాస్ రిపీట్ చేస్తానండి. ఓకే ఓకే సార్. ఇంకొకటి, మీకు అన్వాంటెడ్ నాయిస్ ఏమైనా వస్తే మ్యూట్ చేసేసుకోండి. మీ వాయిస్ రికార్డ్ ఓకే మ్యూట్ చేసేసుకోండి సార్. హలో. నిన్న యాక్చువల్గా ఏం చెప్పానంటే, నిన్న ప్రాజెక్ట్ క్రియేషన్ ఒకటిను ఒక ఇష్యూ టైప్స్ మనం ఎలా కాన్ఫిగర్ చేస్తామనే చెప్పానండి. ఏం లేదండి, ఇప్పుడు మనము ఒక జీరాలో సపోజ్ ఒక టీం ఉందండి, ఒక డెవలప్మెంట్ టీము, లేకపోతే ఒక మాడ్యూల్ కోసం పనిచేస్తున్నారు. ఒక ఆర్గనైజేషన్లో ఒక మాడ్యూల్ కోసం పనిచేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు మనకి రకరకాల డొమైన్స్ ఉంటాయి ఒక ప్రాజెక్ట్లోనే. ఈ కామర్స్ డొమైన్ అని, లేకపోతే ఇంజనీరింగ్ డొమైన్ అని, ఇంకేదన్నా సబ్ మాడ్యూల్స్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ సెట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ ఫేజు, టెస్టింగ్ ఫేజు, రిక్వైర్మెంట్ ఫేజు ఇవన్నీ వర్క్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ మనం కాన్ఫిగర్ చేసి ఇస్తే దాంట్లో వాళ్ళు బగ్స్ కానీ, యూజర్ స్టోరీస్ కానీ, బగ్స్ క్రియేట్ చేసుకుంటారు, యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసుకుంటారు, యూజర్ స్టోరీస్కి మళ్ళీ సబ్ టాస్క్ క్రియేట్ చేసుకుంటారు, దానిపైన ఎపిక్స్ క్రియేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ స్టేటస్, వర్క్ ఫ్లోని వాళ్ళు చూసుకుంటారు అక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక టీమ్కి కనుక మనం, అది సపోర్ట్ టీమ్ అయినా అవ్వండి, లేకపోతే డెవలప్మెంట్ టీమ్ అయినా, డెవలప్మెంట్ వర్క్లో ప్రాజెక్ట్ అయినా కానీ, మనం ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ సెట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్తే కనుక క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. యాక్చువల్లీ జీరా సాఫ్ట్వేర్ అనేది మన ఇది ఉంది కదా, మీ డాష్బోర్డ్ ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి నేను? ఇప్పుడు ఫస్ట్ మీ సిస్టంలో ఇంకొకటి మహేష్ అనే అతను నిన్న వచ్చాడు క్లాస్, అతని సిస్టంలో ఇన్స్టాల్ చేశారా? తను ఒకసారి అడగండి. ఒక్కసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా? ఇన్స్టాలేషన్ అది సెటప్ చేశారా మీరు? సెటప్ చేసినా సార్, కానీ షేర్ చేయడానికి రాదు సార్. ఒక్క నిమిషం మీ స్క్రీన్ షేర్ చేయండి. నేను ఒక్క నిమిషం ఓపెన్ చేయలేదు సార్ అది. హోస్ట్ చేశాను, ఇప్పుడు చూడండి స్క్రీన్ షేర్ చేయండి. హలో, స్క్రీన్ షేర్ చేయాలా సార్? స్క్రీన్ షేర్ చేయండి.
షేర్ చేస్తున్నారా? హలో హలో ఆ, సార్, అది ఆయన అది ఎక్కడ ఇన్స్టాల్ చేశారో అది డౌట్ ఉంది ఆయనకి. ఆ, నాకు కొద్దిగా ఏంలా అంటే వెబ్సైట్ ఎక్కడి నుంచి మనం దేంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది కొద్దిగా ఒకసారి మేడం చెప్తే. ఆ, సరే. అయితే ఇప్పుడు సెషన్లో ఏం చేస్తానంటే ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాలేషన్ చూపిస్తాను ఫస్ట్ మీకు. ఓకే ఓకే ఇన్స్టాలేషన్ చూపించి మనం ఒక ప్రాజెక్ట్ నిన్న చెప్పిన క్లాస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇష్యూ టైప్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తారో చెప్తాను. ఓకే ఓకే ఫైన్. మహేష్ ఒకసారి నన్ను హోస్ట్గా మళ్ళీ తిరిగి పెట్టు. నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఓకే, ఏం లేదండి, ఫస్ట్ నేను అన్ఇన్స్టాల్ చేస్తాను. అది 8.5 అనేది వెర్షన్ సార్, అది జీరా ఏంటండి? జీరా సాఫ్ట్వేర్ 8.5 అని చూపిస్తుంది కదా, అది వెర్షన్ నెంబర్ అది? వర్షన్ నెంబర్ అండి, 8.5.8 అనేది వర్షన్ నెంబర్. అది దీనికి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి సార్ మన జీరాలో కూడా? అవునండి, ఇది అప్గ్రేడేషన్ ఇవంతా చేయాలి. ఇప్పుడు మనం ఇది 3 టైప్స్ ఉంటుందండి జనరల్గా. ఏంటంటే క్లౌడ్ ఉంటుంది, క్లౌడ్ వర్షన్ మొత్తం వాళ్ళు అట్లస్ అన్న వాళ్ళు కంపెనీ వాళ్ళు మొత్తం కేర్ తీసుకుంటారు. అప్గ్రేడ్ అయినా అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది. అదంతా వాళ్ళు చూసేసుకుంటారు, బ్యాక్ ఎండ్ డేటాబేస్ కానీ అన్ని. కానీ సర్వర్ డేటా సెంటర్ మాత్రం ఇన్ హౌస్ లో ఉంటుందండి. అచ్చా, అంటే ఇది అప్డేట్ అయ్యింది ఏంటంటే సర్వర్ డేటా సెంటర్కి ఏంటంటే అప్డేట్ అయ్యిందని అంటే నార్మల్గా ఇప్పుడు ఇది క్లౌడ్ లో అప్డేట్ అయిపోద్ది, మన లోకల్లో ఇప్పుడు సర్వర్ లో మనకు అప్డేట్ కాలేదు అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇన్స్టాల్ అయినప్పుడు. అది అంటే క్లౌడ్ లో మనం చేసుకోవాలండి. ఇప్పుడు సర్వర్కి ఏంటంటే డౌన్ టైమ్, యూజర్ డౌన్ టైం ప్లాన్ చేసుకొని మనం చేసుకోవాలండి. ఓకే ఓకే. సో అప్డేట్ మనకి నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా, సర్వర్ ఈ వెర్షన్ అప్డేట్ అయ్యింది. మనం అది అప్డేట్ అవుతుందని నోటిఫికేషన్స్ ఏం రావండి, మనం అప్డేట్ చేయాలి మాన్యువల్గా. మొత్తం జీరాని షట్ డౌన్ చేసి అప్డేట్ మనం మాన్యువల్గా చేయాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సైట్ ఉంటుందండి, అట్లస్ అండ్ జీరా సర్వర్ డౌన్లోడ్ అని కొడితే
లో మనకి ఇది డౌన్లోడ్ జీరా సాఫ్ట్వేర్ సర్వర్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు విండోస్ 64 బిట్స్ సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ మీరు లైనక్స్ దానికైతే లైనక్స్, జిప్ ఆర్కైవ్, ఓఎక్స్, టార్, విండోస్ 64 అని ఉంటుంది. మనం విండోస్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి విండోస్ 64 సెలెక్ట్ చేయండి. అండ్ మేక్ షూర్ మీ సిస్టంలో జావా 64 బిట్ 1.8 వర్షన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. అవునా? ఓకే. అది ప్రీ రిక్విజిట్ అండి. ఒకవేళ అది ఇన్ కేస్ లేదనుకోండి మన సిస్టంలో, దానికి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందా? జావా 1.8 మళ్ళీ మీరు సైట్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలండి. జావా చేసుకుంటేనే ఇది రన్ అవుతుంది. ఓకే, జస్ట్ మినిట్ సార్, నేను నోట్ డౌన్ చేసుకుంటున్నాను. జావా 1.8 ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్లో చెక్ చేసుకోవచ్చు కదా. 1.8 వస్తుంది కదా, ఈ వెర్షన్ ఉండాలండి. ఇది ఇక్కడ మీకు 64 బిట్ ఉంది చూడండి. ఇప్పుడు జావా 32 బిట్ ఉండి మనం ఇక్కడ 64 ఇన్స్టాల్ చేస్తే కూడా వర్కౌట్ కాదండి. జావా హైఫన్ వర్షనే కదా సార్ మనం కొట్టాల్సింది? మనం కమాండ్ ప్రాంప్ట్ లో జావా హైఫన్ వర్షనే కదా కొట్టాల్సింది? జావా హైఫన్ వర్షన్, జావా స్పేస్ హైఫన్ వర్షన్. అదే నేను కొట్టాను, నా దాంట్లో అది లేదనుకుంటా. లేకపోతే ఇన్స్టాల్ చేయాలండి మళ్ళీ జావా ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అని చెప్పిస్తున్నా. లేదు అట్లయితే. సో దానికి పోర్టల్లో ఏ పోర్టల్కి వెళ్ళాలి అది చేసుకోవాలంటే మనం జావా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఒరాకిల్ పోర్టల్లో ఉంటుందండి మీకు. ఇప్పుడు మీరు జస్ట్ డైరెక్ట్ కొట్టండి జావా 1.8 డౌన్లోడ్. ఇదిగోండి విండోస్ 64 బిట్. ఇది డౌన్లోడ్ చేసేసుకోవాలి. అది ఇన్స్టాలేషన్ తెలుసు కదండి? అది తెలియదండి. అదే నార్మల్గా మనం నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తాం, దానికి ఏమైనా వేరేగా ఆప్షన్ ఏమైనా ఉందా జావా దానికి? అంటే ఇప్పుడు అది ఆ ఫైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఇక్కడ జావా హోమ్ పాత్, ఇది కూడా నేను జేడీకే బిన్, జేఆర్ఈ బిన్ ఇక్కడ పాత్ సెట్ చేసిన తర్వాత జావా హోమ్ అని చెప్పేసి జేడీకే దాకా చేస్తే సరిపోతుందండి. సో ఓ పని లేదు సార్, ముందు అసలు ఈ జావానే ఇన్స్టాల్ చేసేస్తున్నాం మీరు ఉండగానే, మళ్ళీ ఎందుకంటే నా సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఇప్పుడు నేను క్లాస్ జావా డౌన్లోడ్ పెట్టుకోండి. మనం లాస్ట్లో ఏంటంటే జావా ఇన్స్టాల్ చేసి లాస్ట్లో ఒక 10 మినిట్స్ ముందు మీరు జావా ఇన్స్టాల్ చేసి పాత్ సెట్ చేస్తాను. సరే సార్, నేను జావా డౌన్లోడ్ అక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి డౌన్లోడ్ పెట్టుకోండి. చూడండి ఇక్కడ మనకి అట్లాసన్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది ఆల్రెడీ. చాలా ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ కొట్టడం ఇక్కడ పెద్దగా మనకు ప్రాబ్లం ఏం లేదు. ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అడ్మిన్ రైట్స్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెస్ ఇన్స్టాలేషన్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్తో అది వెళ్ళిపోతుందండి ఇన్స్టాలేషన్.
లేదు మనం కస్టమ్ ఇన్స్టలేషన్ చూద్దాము. ఇదేంటంటే ఆల్రెడీ మన దగ్గర జీరా ఉండి దాని కరెంట్ వర్షన్ అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదండి అప్గ్రేడ్ ఓకే జీరా ఇన్స్టలేషన్. కానీ ఇక్కడ మనం అది కాదు కదండి, ఫ్రెష్ ఇన్స్టలేషన్ మనది. రైట్. సో ఎక్స్ప్రెస్ ఇన్స్టలేషన్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ లో వెళ్ళిపోతుంది. మనం కస్టమ్ ఇన్స్టలేషన్ చూస్తే అసలు డిఫాల్ట్ సెట్టింగ్స్ ని కూడా మనం ఎడిట్ చేయొచ్చు కస్టమ్ ఇన్స్టలేషన్ లో. ఓకే. ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ పాత్ అండి ఇది. తను ఇన్స్టాలేషన్ పాత్ లో ఏది ఇచ్చాడో అక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఇక్కడ యూజర్స్ అట్లాసియన్ జీరా ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఇంతకు ముందుది ఏంటంటే ఇది ఇది ఇన్స్టలేషన్ డైరెక్టరీ, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ డైరెక్టరీ. ఇదేంటంటే హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఇష్యూలు, మనం అడిషనల్ గా ఇన్స్టాల్ చేసే యాడ్ ఆన్స్ కానీ లేకపోతే అటాచ్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ ఇవన్నీ స్టోర్ అయ్యేది ఏంటంటే 2 డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయండి. ఇక్కడ చూడండి, అట్లాసియన్ అప్లికేషన్ డేటా జీరా. ఇక్కడ చూడండి అట్లాసియన్ జీరా. అంటే అట్లాసియన్ ఫోల్డర్ లోనే రెండు ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి ఇన్స్టలేషన్ డైరెక్టరీ, ఒకటి హోమ్ డైరెక్టరీ. ఇక్కడ ఏంటంటే డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవన్నీ మనం ఇక్కడ ఉంటాయండి. చూడండి డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి జీరాకి 8080 అండి. ఇన్ కేస్ మీకు అవసరం లేదు నేను వేరే పోర్ట్ వాడుకుంటానంటే కస్టమ్ వాల్యూ పెట్టుకొని ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ పోర్ట్ నెంబర్ ఎంటీగా లేకపోతే ఆ పోర్ట్ నెంబర్తో వేరే ఏదైనా సర్వీస్ కనుక మీరు వాడినట్టయితే దాని పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర ఏం లేదండి, సో నేను డిఫాల్ట్ పోర్ట్కే ప్రిఫర్ చేస్తున్నాను. హలో సార్. చెప్పండి. సాధారణంగా ఇప్పుడు మనం నార్మల్గా యూఐ డెవలప్మెంట్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం జీరా అడ్మిన్ సైడ్ వచ్చేసరికి ప్యూర్లీ అడ్మిన్ సైడ్ వస్తున్నాం కదా. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఫుల్లీ ఉండాలా మనకి, లేకపోతే మీడియం ఇంటర్మీడియట్ లెవెల్ కూడా మనం ఇదవ్వచ్చు? అంటే కమ్యూనికేషన్ అంటే మనము ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్ సైడ్ టికెట్స్ వస్తాయండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ ని జీరాలో చేంజ్ చేయమంటారు. మనకు వాళ్ళ రిక్వెస్ట్ అర్థం కాకపోతే మనం కస్టమర్తో కాల్ పెట్టుకొని మాట్లాడి సాల్వ్ చేస్తాం. ఓకే. సో మనకి కమ్యూనికేషన్ మరీ హై ఏం అవసరం లేదు, బట్ కొంచెం ఒక మీడియం లెవెల్ ఎక్స్టెంట్ లో కమ్యూనికేషన్ ఉండాలి. అంటే సాధారణంగా మనం ఇప్పుడు అడ్మిన్ సైడ్ అనేది ఫ్లూయెన్సీ ఇది చాలా అడుగుతుంటారు కదా, అట్లా అవసరం లేదు. అలా మీడియం లెవెల్లో సరిపోతుంది. సో ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. నెక్స్ట్
సో మనం ఇన్స్టాలేషన్ డైరెక్టరీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అట్లాసియన్ ఫోల్డర్, ఇక్కడ చెప్పాను కదండి, ఇది హోమ్ ఫోల్డరు, ఇది ఇన్స్టాలేషన్ డైరెక్టరీ. సో ఫస్ట్ మీరు ఇంకొకటి చేయాలండి. ఇక్కడ మీరు అడ్మిన్ లెవెల్లో కనుక ఇన్స్టాల్ చేయకపోతే, నార్మల్ యూజర్ లెవెల్లో ఇన్స్టాల్ చేస్తే ప్రాపర్టీస్కి వచ్చి సెక్యూరిటీలో ఇక్కడ చూడండి, ఈ ఫుల్ కంట్రోల్, ఈ మాడిఫికేషన్ కంట్రోల్ ఎనేబుల్ అయ్యి ఉండాలండి. ఇవి రెండు అన్నిటికీ ఇక్కడ అడ్మిన్ లెవెల్లో చేస్తే ఈ ఫుల్ కంట్రోల్, మాడిఫై ఇవి రెండు అనేబుల్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ డైరెక్టరీలోకి వచ్చి విన్లోకి వెళ్ళి స్టార్ట్ చేయాలండి సర్వీస్. ఇక్కడ చూడండి, మనకి విండోస్ బ్యాచ్ ఫైల్ అని ఉంటుంది, స్టార్ట్ జీరా. ఇదేంటంటే లైనక్స్లో ఇన్స్టాల్ చేసినప్పుడు స్టార్ట్ జీరా .sh షెల్ ఫైల్ ఉంటుంది, ఇది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం విండోస్లో ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇది స్టార్ట్ చేస్తాం. ఒక 2 minutes టైం తీసుకుంటుంది. జావా బేస్ కదండి, అందుకని అపాచీ టామ్కాట్ సర్వర్ ఇన్వోక్ అయింది. సో స్టార్ట్ అవుతుంది. సో మనం బ్రౌజర్లోకి వచ్చి లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలండి, కోలన్ ఇచ్చి ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. స్టార్ట్ అవుతుంది. మనం స్టార్ట్ చేసే ప్రతిసారి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి స్టార్ట్అప్ అని చెప్పి కొడుతుండాలి సార్ మనం. ఇలా ఎవ్రీ టైం మనం అక్కడికి వెళ్ళాల్సిందే రైట్? ఇక్కడ మళ్ళీ మేక్ షూర్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆ వర్క్ అయిపోయింది మళ్ళీ స్టాప్ చేయాలంటే కూడా ఇక్కడ కంపల్సరీ స్టాప్ చేసి షట్ డౌన్ చేసి క్లోజ్ చేయండి, ఎందుకంటే ఫైల్ కరెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, స్టాప్ జీరా అంటే స్టాప్ అవుతుంది. షట్ డౌన్ ఎక్కడ ఉంది? కింద SH అనేది మీరు దీనికన్నా లైనక్స్ వర్షన్ కన్నా రైట్? SH అనేది లైనక్స్ వర్షన్. ఓకే, ఇది స్టాప్ జీరా అన్న తర్వాత వెంటనే స్టాప్ అయిపోతుంది. షట్ డౌన్ కి ఇక్కడ ఆప్షన్ షట్ డౌన్ ఏం అవసరం లేదండి, స్టాప్ అంటేనే షట్ డౌన్. జనరల్ గా రియల్ టైమ్ లో అయితే మనం ఏం స్టాప్ చేయము, అది కంటిన్యూస్ గా అప్ అయ్యే ఉంటుంది. ఓకే, రీస్టార్ట్ చెయ్యాలి అన్నప్పుడు స్టాప్ చేసి స్టార్ట్ చేయటం. సో ఇది కంటిన్యూగా రన్ ఉన్నప్పుడు మనకి బ్యాక్ ఎండ్ నుంచి డేటా కన్జ్యూమ్ అవడం అది అట్లా ఏమైనా అవుతుంటుందా? సిస్టమ్ ర్యామ్ అది అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మనకి ఇది కంటిన్యూస్ గా రన్ అవుతానే ఉండాలి కదండి ఆర్గనైజేషన్ లో. ఇప్పుడు రౌండ్ ద క్లాక్ వర్క్ జరుగుతూనే ఉంటుంది ప్రాజెక్ట్స్ లో. సో ఇది ఎప్పుడు అప్ అవుతానే ఉండాలి. దీని రెస్పాన్సిబిలిటీ పర్ఫార్మెన్స్ రీస్టార్టింగ్ కానీ ఇది అప్ అయ్యి రన్ అయ్యే రెస్పాన్సిబిలిటీ అంతా మందేనండి. ఇఫ్ ఇన్ కేస్ సర్వర్ కానీ డేటా సెంటర్ కానీ అయితే అవన్నీ మందే రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇక్కడ డైరెక్ట్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ సెటప్ చేసేసాను. మీ దగ్గర చేసేటప్పుడు డైరెక్ట్ ఈ పేజ్ రాదండి, దీని ముందు వేరే పేజ్ వస్తుంది. అంటే కాన్ఫిగరేషన్ సెటప్ చేయడానికి యూజర్ నేమ్ ఫస్ట్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయడానికి వేరే పేజ్ వస్తుంది. ఎందుకంటే నాది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నాకు ఆ పేజ్ రావట్లేదు. మీ దగ్గర వచ్చినప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయండి, నేను చూపిస్తాను. సో నేను జస్ట్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్ ఇలా ఉంటుందండి, సిస్టమ్ డాష్బోర్డ్. సో మనం యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మనకి ఇది స్పెసిఫిక్గా అడ్మిన్ సింబల్ అండి, ఇది అడ్మినిస్ట్రేషన్ వరకే ఉంటుంది. నార్మల్ యూజర్స్కి ఇది ఉండదు. ఓకే, ఫస్ట్ నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో బేసిక్గా సాఫ్ట్వేర్లో 3 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. లైక్
స్క్రమ్, క్యాన్బన్ బేసిక్. మనం ఏదో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో నేను ప్రస్తుతానికైతే స్క్రమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్క్రమ్కి క్యాన్బన్కి డిఫరెన్స్ తెలుసుకండి. స్క్రమ్ అంటేనేమో స్ప్రింట్ లెవెల్లో, ఇంక్రిమెంట్ లెవెల్లో ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. క్యాన్బన్ అంటేనేమో ఒక ఫ్లోని చూసుకోవడానికి మాత్రమే రన్ అవుతుంది. దీనికి టైం ఫ్రేమ్ అది దీని ఏమి ఉండదండి. స్ప్రింట్ లెవెల్లో ఏంటంటే టైం ఫ్రేమ్ ఉంటుంది, ఐదర్ 2 weeks ఆర్ 4 weeks అని ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ స్క్రమ్ తీసుకుంటాం మనం, అంటే ఇప్పుడు ఏదైనా తీసుకోవచ్చండి. రెండిట్లో మీరు మిమ్మల్ని కస్టమర్ వచ్చి ప్రాజెక్ట్ క్రియేట్ చేయమన్నారు అనుకోండి, ఏదైనా ఒకటి మీరు క్రియేట్ చేయొచ్చు. బట్ ఇందులో కూడా స్క్రమ్లో క్యాన్బన్ ఫంక్షనాలిటీ కావాలి అంటే తీసుకురావచ్చు అండి. క్యాన్బన్లో స్క్రమ్ ఫంక్షనాలిటీ కావాలంటే తీసుకురావచ్చు. త్రూ బోర్డ్స్ అని ఉంటాయి. బోర్డ్స్ అనే కాన్సెప్ట్లో మనం ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా వాళ్ళకి ఇంకొక ఫంక్షనాలిటీ తీసుకురావచ్చు. అది నేను మీకు చెప్తాను. సో డీటెయిల్ మనం అక్కడికి బోర్డ్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నేను స్క్రమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. స్క్రమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే డిఫాల్ట్గా కొన్ని ఇష్యూ టైప్స్ వస్తాయి. ఇష్యూ టైప్, బగ్, టాస్క్, సబ్ టాస్క్, స్టోరీ, ఎపిక్. ఈ ఇష్యూ టైప్స్ ఈ వర్క్ ఫ్లో స్టేటస్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఏంటంటే టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఇష్యూ టైప్స్ ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఒక డెవలపర్ అనుకోండి, మన మహేష్ వచ్చేసి టెస్టర్ అనుకోండి. ఇప్పుడు డెవలపర్ మీరు ఏం డెవలప్ చేయాలి అన్నది ఈ స్టోరీ మనకు చెప్తుంది, యూజర్ స్టోరీ. మీరు డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ ఫేజ్లోకి పంపించారు. టెస్టింగ్ ఫేజ్లో టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ అతను ఏమన్నా బగ్స్ కానీ డిఫెక్ట్స్ కానీ ఫైండ్ చేస్తే ఈ డిఫెక్ట్ రైజ్ చేస్తాడు. సో ఈ డిఫెక్ట్, ఈ స్టోరీస్ ఈ వర్క్ ఫ్లో స్టేటస్లో నుంచి వర్కౌట్ అవుతుంది. అంటే సెలెక్ట్ ఇచ్చేసాను. ఇక్కడ కీ అనేది యూనిక్ అండి. డేటాబేస్ సైడ్ బ్యాక్ ఎండ్లో సేవ్ అయ్యేటప్పుడు ఈ కీని బేస్ చేసుకునే మన ప్రాజెక్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ కీని చేంజ్ చేద్దాం. ఇలా వస్తుందండి. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సపోజ్ నేను మీరు యూజర్ స్టోరీ చెప్పాను అనుకోండి. యూజర్ స్టోరీ ఒక శాంపుల్ యూజర్ స్టోరీ నేను క్రియేట్ చేస్తాను. ఇది వచ్చి బ్యాక్లాగ్ లో పడింది. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టోరీ, నేను ఇష్యూ టైప్ అనేది ఒక స్టోరీ క్రియేట్ చేశాను. ఒక స్టోరీ ఏం చేస్తుంది, ఈ స్టేటస్ ఏంటంటే ఇప్పుడు టు డూ అంటే డెవలపర్ యెట్ టు వర్క్. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ లో పెడితే డెవలపర్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ యూజర్ స్టోరీ. అతను కనుక కంప్లీట్ చేశాడు అనుకోండి, వర్క్ అయ్యి కంప్లీట్ చేసేసాడు అనుకోండి, దాన్ని డన్ స్టేటస్ లోకి మూవ్ చేస్తారు. యూజర్ లెవెల్లో నేను చెప్తున్నాను మీకు. ఈ కాన్ఫిగరేషన్ అంతా మనం క్రియేట్ చేసేస్తాం. ఇక్కడ ఏం స్టేటస్లో ఉండాలి, ఇక్కడ అతను ఇష్యూ టైప్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఇష్యూ టైప్స్ ఇక్కడ అతనికి అవైలబుల్గా ఉండాలి, ఈ కాన్ఫిగరేషన్ అంతా మనదండి. ఈ స్క్రీన్లో ఏ ఫీల్డ్స్ రావాలి, ఈ సమ్మరీ ఫీల్డ్ మ్యాండేటరీ ఎందుకు ఉండాలి, రిపోర్టర్ లేకపోతే డిస్క్రిప్షన్, ఇక్కడ కాకుండా ఇంకా ఏదైనా అడిషనల్ ఫీల్డ్స్ అతనికి కావాలంటే మనం కాన్ఫిగర్ చేసిస్తాం యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్గా. ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ అండి. అర్థమవుతుందండి? సో అంటే మీరు చెప్తున్నది ఒక అడ్మిన్ అంటే స్క్రమ్ మాస్టర్ అవ్వచ్చు ఎవరైనా, రైట్? లేదండి, స్క్రమ్ మాస్టర్ కాదు. స్క్రమ్ మాస్టర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక స్క్రమ్ మాస్టర్ మన దగ్గరకు వచ్చాడండి. ఇక్కడ నాకు టు డూ నుంచి యూజర్ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేటస్ టు డూలో ఉంది. డెవలపర్ డెవలప్ చేసేటప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో ఉంది.
ఇన్ ప్రోగ్రెస్ అయిన తర్వాత నాకు డన్ వద్దు, టెస్టర్కి వెళ్ళాలి, ఈ స్టోరీ పర్టికులర్ స్టోరీని టెస్టర్కి వెళ్ళి టెస్ట్ చేయాలి, ఇతను ఏం డెవలప్ చేశాడో అతను టెస్టర్ టెస్ట్ చేయాలి అని అన్నాడు అనుకోండి. నాకు ఇక్కడ ఇంకొక స్టేటస్ కావాలి అని అంటాడు. ఓకే. టెస్టింగ్ అనే ఒక స్టేటస్ కావాలి అంటాడు. ఇదేంటండి, ఇది వర్క్ ఫ్లో కదా, ఈ స్టేటస్ వర్క్ ఫ్లో. సో వర్క్ ఫ్లోలో ఏమున్నాయండి, టు డూ నుంచి డన్కి వెళ్తుంది. ఇక్కడ ఆల్ ట్రాన్సిషన్ అంటే టు డూ నుంచి డన్కి వెళ్ళొచ్చు, టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్ ట్రాన్సిషన్ అంటే ఇన్ ప్రోగ్రెస్ నుంచి టు డూకి వెళ్ళొచ్చు, ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్కి వెళ్ళొచ్చు. ఇవి మూడు ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు ఒక స్క్రమ్ మాస్టర్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి, సో ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్తో పాటు నాకు టెస్టింగ్ అనేది ఒక స్టేటస్ కావాలి అన్నాడు అనుకోండి. మనం ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కదా మనం కాన్ఫిగర్ చేస్తుంది, ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఇది మనకి స్పెసిఫిక్, అడ్మిన్స్కి మాత్రమే కనిపించింది, యూజర్ లెవెల్లో వాళ్ళకి కనిపించేది ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇష్యూ టైప్స్ అని అన్నాడు. ఇష్యూ టైప్స్లో మన దగ్గర మనకి డిఫాల్ట్ వచ్చినాయి కదా, బగ్, ఎపిక్, స్టోరీ, సబ్ టాస్క్, టాస్క్. సో నాకు ఇక్కడ బగ్ వద్దు, నాకు డిఫెక్ట్ కావాలి అని అడిగాడు అనుకోండి. మనం ఏంటంటే ఇది ఒక ఇష్యూ టైప్ స్కీమ్ అండి. ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్కి ఒక ఇష్యూ టైప్ స్కీమ్ మ్యాప్ అయి ఉంటుంది డిఫాల్ట్గా. ఎందుకంటే ఈ ఇష్యూ టైప్ స్కీమ్లో ఇష్యూ టైప్ స్కీమ్ అనేది ఒక బాస్కెట్ లాంటిదండి. మనం ఇప్పుడు జస్ట్ లైక్ బాస్కెట్ లాంటిది అంటే, ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేసి మనం ఒక ఐటమ్స్ మన బాస్కెట్లో వేసుకొని వచ్చి బిల్ చేపిస్తాం కదా. ఇన్ ద సెన్స్ సూపర్ మార్కెట్ లాంటిది ఏంటంటే ఇది ఒక అడ్మిన్ కన్సోల్. ఈ ఓవరాల్ ఇన్స్టెన్స్లో రకరకాల ఇష్యూ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ ఇష్యూ టైప్ స్కీమ్ని ఎడిట్ చేస్తున్నాను చూడండి. సో ఓవరాల్గా అవైలబుల్ ఇష్యూ టైప్స్ ఇన్ ద ఇన్స్టెన్స్, టోటల్ అవైలబుల్ ఇష్యూ టైప్స్ ఇవి కాకుండా ఇవి కూడా అవైలబుల్ అడిషనల్గా ఉన్నాయి మనకి ఇన్స్టెన్స్లో. సో నాకు ఇతను వచ్చేసి బగ్ వద్దు, డిఫెక్ట్ కావాలి అన్నాడు అనుకోండి. డిఫెక్ట్ మనం ఇక్కడ డ్రాగ్ చేసి మన ఇష్యూ టైప్ స్కీమ్లో సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వచ్చి చూస్తే మనకి మన ఇష్యూ టైప్ స్కీమ్ ఏముంది, ఇప్పుడు డిఫెక్ట్ ఉంది బగ్ బదులు. ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు బగ్ రాదు, డిఫెక్ట్ వస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ అంతా మనమే చేస్తాం. గాట్ ఇట్? హలో, ఎస్ సార్, అర్థమైంది. సో ఇప్పుడు మనం ఈ డిఫెక్ట్, బగ్ ఇవన్నీ బై డిఫాల్ట్ అందులో ఉన్నవి, రైట్? బై డిఫాల్ట్ అంటే ఇవి కొన్ని బై డిఫాల్ట్ కొన్ని ఉన్నవి. ఇప్పుడు అది కాక మనం ఓన్గా కస్టమైజ్ చేసి వాళ్ళు ఏమైనా కొత్తది క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం మనం కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నన్ను సపోజ్ మీరు ఒక ఇష్యూ టైప్ క్రియేట్ చేయమన్నారు. ఇష్యూ టైప్ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక ఇష్యూ టైప్ నేను క్రియేట్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ ఇది ఏంటంటే ఓవరాల్ ఇన్స్టెన్స్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు టోటల్ ఇష్యూ టైప్స్ మీరు ఎక్కడ చెక్ చేయాలంటే మన జీరా మొత్తం మీద ఇన్స్టెన్స్లో అసలు ఇష్యూ టైప్స్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి, మన ప్రాజెక్ట్స్కి ఏం వాడచ్చు అనేది ఇక్కడ అడ్మిన్ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ ఇష్యూస్ అని ఉంటాయండి. ఇక్కడ చూడండి ఇష్యూ టైప్స్లో టోటల్ ఇష్యూ టైప్స్ ఇవి అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇన్స్టెన్స్లో. అనాలిసిస్, టాస్క్, బగ్, సెరిమోనీ, డిఫెక్ట్, ఎపిక్, ఇనిషియేటివ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, స్టోరీ, టాస్క్, సబ్ టాస్క్ ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఇందులో మనం జస్ట్ ఒక 5 వాడామండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి వెళ్తే కదా మన ప్రాజెక్ట్, నేను వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. మనం ఒక స్కీమ్లో వేసేసి మన ప్రాజెక్ట్కి అసోసియేట్ చేసి ఆ స్కీమ్లో ఇవి పెట్టామండి, ఈ ఇష్యూ టైప్స్ పెట్టాం. స్కీమ్ అంటే ఏం లేదండి, ఒక స్కీమ్ అంటే ఇక్కడ చూడండి, ప్రతి ప్రాజెక్ట్కి ఒక స్కీమ్ అసోసియేట్ అయి ఉంటుందండి. ఇప్పుడు మన VLRR ప్రాజెక్ట్ మన కీ తోటి ఒక స్కీమ్ అసోసియేట్ అయింది. మన స్కీమ్కి ఈ ఇష్యూ టైప్స్ని యాడ్ చేసాం. ఈ స్కీమ్ని తీసుకెళ్ళి ఈ ప్రాజెక్ట్కి అసోసియేట్ చేసాం. అసోసియేట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం క్రియేట్ చేసే ఇష్యూ టైప్ను ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే
మీరు కొంచెం keen గా అబ్జర్వ్ చేయండి. ఒక్క నిమిషం. ఇష్యూ టైప్స్ అర్థం అవుతున్నాయండి? అర్థమవుతుంది సార్. ఇప్పుడు మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మనకి ఇష్యూ టైప్స్? డిఫెక్ట్, ఎపిక్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, స్టోరీ, సబ్ టాస్క్, టాస్క్. రైట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయా? స్టోరీ ఉంది, టాస్క్ ఉంది, ఎపిక్ ఉంది, డిఫెక్ట్ ఉంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంది, కానీ సబ్ టాస్క్ మనకు కనిపించట్లేదు. అవును. ఎందుకు కనిపించదంటే సబ్ టాస్క్ అంటే ఏంటండి? ఒక టాస్క్ లో మళ్ళీ ఇంకా వాళ్ళకి నెక్స్ట్ అసైన్ ఏమైనా చేస్తే సబ్ టాస్క్ అవుతుంది. సబ్ టాస్క్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఒక దిస్ ఈజ్ మై ఫస్ట్ యూజర్ స్టోరీ అని చెప్పేసి క్రియేట్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అ సబ్ టాస్క్ అంటే ఇక్కడ మీరు ఆ స్టోరీలోకి వెళ్ళి ఆ పర్టికులర్ స్టోరీలోకి వెళ్ళి ఇక్కడ మోర్ అని ఉంటుంది. మోర్ ఆప్షన్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే క్రియేట్ అ సబ్ టాస్క్ అంటే ఇక్కడ సబ్ టాస్క్ మీకు అవైలబుల్ ఉంటుందండి. ఎందుకంటే ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ ని మనం యూజర్ స్టోరీస్ కింద డివైడ్ చేసి వర్క్ చేస్తున్నాం. ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ దిస్ యూజర్ స్టోరీ, ఈ పని చేయాలంటే ఇంకొక చిన్న పని చేయాలి అనే కండిషన్ ఉంటుంది కదండి, అది సబ్ టాస్క్. ఇక్కడ స్టోరీలో మాత్రమే మనం సబ్ టాస్క్ క్రియేట్ చేయగలం. సో ఈ సబ్ టాస్క్లు అన్నవి వాళ్ళు డెవలపర్స్ చేసుకోవచ్చు, రైట్? వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు క్రియేట్ చేయాలి, మనం అక్కడ అవసరం మనం కాన్ఫిగర్ చేసేస్తాం. వాళ్ళు సబ్ టాస్క్ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి సబ్ టాస్క్ అవైలబుల్ ఉండాలి. అంటే మన ఇష్యూ టైప్ స్కీమ్ లో సబ్ టాస్క్ పెట్టించాలి మనం. అదే అర్థమైంది. వాళ్ళు అక్కడ షో అయ్యేది వాళ్ళు డాష్ బోర్డ్ లో చూసినప్పుడు అప్పుడు వస్తుంది. మనం కాన్ఫిగర్ చేయకపోతే వాళ్ళకి అవైలబుల్ ఉండదు. ఇదంతా మన పని. ఓకే. ఇందాక నేను చెప్పాను కదండి, ఇప్పుడు మళ్ళీ మేనేజర్ వచ్చేసి మాకు ఇంకొక స్టేటస్ కావాలి ఇక్కడ అన్నాడు అనుకోండి, మనం జస్ట్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తాం. మన వర్క్ ఫ్లోస్ ఇప్పుడు ఇష్యూ టైప్ స్కీమ్స్, ఇష్యూ టైప్స్ చూసాము. అట్లాగే వర్క్ ఫ్లో స్కీమ్, వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఇప్పుడు నేను వర్క్ ఫ్లో ఓపెన్ చేశానండి. మన వర్క్ ఫ్లో ఏంటి? టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఇక్కడ మనం ఎడిట్ చేసేసి వాళ్ళు ఏం అడిగారు? ఇన్ టెస్టింగ్ అనే ఒక స్టేటస్ అడిగారు. ఇన్ టెస్టింగ్ అనే ఒక స్టేటస్ పెట్టేసి యాడ్ కొడితే ఏమవుతుందండి? ఇది ఇన్ ప్రోగ్రెస్, కేటగిరీ ఇన్ ప్రోగ్రెస్ కింద పెడతాను. సో ఇక్కడ నాకు ఆల్ ట్రాన్సిషన్ లేదు చూడండి. అంటే ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ పబ్లిష్ చేశాను అనుకోండి, పబ్లిష్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ లోకి వచ్చేసి మనం క్రియేట్ చేస్తున్నాం, ఒక ఇష్యూ టైప్ క్రియేట్ చేస్తున్నాం, స్టోరీ. పబ్లిష్ అంటే ఏం లేదండి, ఇక్కడ సేవ్ చేయటం. ఒక స్టోరీని క్రియేట్ చేస్తున్నాను. ఈ టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ మాత్రమే ఉన్నది. కానీ ఇక్కడ వర్క్ ఫ్లోలో ఏముంది? ఇన్ టెస్టింగ్ కూడా ఉంది. కానీ ఇన్ టెస్టింగ్ మనకు చూపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే మనం దేనికి ట్రాన్సిషన్ ఇవ్వలేదు, దానికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇప్పుడు టు డూ నుంచి ఆల్ ట్రాన్సిషన్ ఇచ్చాం. ఇక్కడ మనం వర్క్ ఫ్లోలో టు డూ నుంచి ఆల్ ట్రాన్సిషన్ ఇస్తే ఎక్కడికైనా వెళ్ళుద్ది. కానీ ఇక్కడ మనకి టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి ఇచ్చాము, ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్కి, ఇవి ఈ స్టేటస్ నుంచి ఈ స్టేటస్ కానీ ఈ స్టేటస్ కానీ ఎటు నుంచి ఎటైనా వెళ్ళటానికి ఇచ్చాము. కానీ ఇన్ టెస్టింగ్ వచ్చేసరికి ఇక్కడికి ఏమి ఇవ్వలేదు ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ ఇవ్వలేదు కాబట్టి అది చూపించట్లా. ఇప్పుడు నేను ఎడిట్ చేసి, లేదు నాకు అన్ని ట్రాన్సిషన్స్ వద్దు, ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇక్కడ మీరు ఇది పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇన్ టెస్టింగ్కి ఆ ట్రాన్సిషన్కి ఒక నేమ్ ఇస్తున్నాను జస్ట్ అంతే. ఇదేంటి? ఫ్రమ్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్కి
ఒక నేమ్ ఇస్తున్నాను, అది ఇంటెస్టింగ్ స్టేటస్ అని. ఓకేనా? ప్లస్ ఇప్పుడు ఇచ్చేసి నేను పబ్లిష్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను రిఫ్రెష్ చేస్తే ఇంటెస్టింగ్ చూపించట్లేదు కదా. ఎందుకు చూపించట్లేదు అంటే ఇప్పుడు మనం దాన్ని ఇన్ ప్రోగ్రెస్ లో పెడితే ఇంటెస్టింగ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇంటెస్టింగ్ వచ్చిందా? ఇప్పుడు ఇంటెస్టింగ్ లోకి వెళితే మనం ఇక్కడ దానికి స్టేటస్ కి ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇంటెస్టింగ్ వెళ్ళి పంపించామండి. ఇంటెస్టింగ్ నుంచి మనం మళ్ళీ ఎక్కడికి పంపించడానికి మనం చెప్పలేదు, దానికి ట్రాన్సాక్షన్ ఏం చెప్పలేదు. ఇప్పుడు నేను ఇంటెస్టింగ్ పంపించాను. ఇంటెస్టింగ్ కి పంపించిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ కి పంపిస్తానంటే ఓకే, ఆల్ ట్రాన్సాక్షన్ ఉంది. వన్ సెకండ్. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఇట్ సీమ్స్ దట్ యూ హావ్ ట్రైడ్ టు పర్ఫార్మ్ అ వర్క్ ఫ్లో ఆపరేషన్ అన్నోన్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ ద కరెంట్ స్టేట్. నేను ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఆల్ ట్రాన్సాక్షన్ తీసేసాను. సో దానికి తనకి ఇటు వెళ్ళాలో ఛాన్స్ లేదు. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్ మాత్రం వెళ్ళగలదు. సో ఇఫ్ ఇట్ ఈస్ టు డూ పంపించవచ్చు కదా, టు డూ నుంచి డన్ కి మాత్రం వెళ్తుందండి. ఇప్పుడు టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కి వెళ్ళడానికి మనం స్కోప్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ టు డూ నుంచి ఆల్ ట్రాన్సాక్షన్ పెట్టాం కానీ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్ కి మాత్రం వెళ్తున్నాం. కానీ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వలేదు మనం. సో ఇది లాజికల్ థింగ్ అండి. ఈ వర్క్ లో అనేది కంపల్సరీ లాజికల్ థింగ్. మనం ట్రాన్సిషన్ ఎటైతే ఇస్తామో వీళ్ళకి ఇక్కడ అవైలబిలిటీ ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను టు డూ నుంచి మాన్యువల్ గా ఇన్ ప్రోగ్రెస్ కి ఇచ్చాను. పబ్లిష్ చేశాను. చూడండి, టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ అవైలబుల్ వచ్చింది ట్రాన్సాక్షన్. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్ అవైలబుల్ వచ్చింది. ఇప్పుడు ఇన్ టెస్టింగ్ నుంచి, ఎందుకంటే ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా ఇది తీసుకోగలదు, డన్ కానీ ఏదైనా. ఇన్ ప్రోగ్రెస్ తీసుకోలేదు. మళ్ళీ టు డూ నుంచి ఇప్పుడు టు డూ స్టేటస్ లో ఉంది. టు డూ నుంచి మనం ఎక్కడికి ఇచ్చాము? టు డూ నుంచి ఆల్ ట్రాన్సాక్షన్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళడానికి ట్రాన్సాక్షన్ ఇచ్చాము. సో అందుకని మీకు ఇన్ ప్రోగ్రెస్ అవైలబుల్ ఉంది. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ టెస్టింగ్ మాత్రం అవైలబుల్ ఉంది. సో ఇది ఈ కంట్రోలింగ్ అంతా, ఈ స్టేటస్ కంట్రోలింగ్ అంతా మనమే చేస్తామండి. వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి అనేది వాళ్ళు సెట్ చేయమంటే మనకు వచ్చిన రిక్వెస్ట్ ప్రకారం మనం సెట్ చేస్తాం. ఇక్కడ వర్క్ ఫ్లోలో స్టేటసెస్ యాడ్ చేయమన్నా, ట్రాన్సిషన్స్ ఇవ్వమన్నా. ట్రాన్సిషన్ అంటే ఏం లేదండి. ట్రాన్సిషన్ అంటే ఫ్రమ్ వన్ స్టేటస్ టు అనదర్ స్టేటస్, చేంజింగ్ ఆఫ్ వన్ స్టేటస్ టు అనదర్ స్టేటస్. లింకింగ్, జస్ట్ లైక్ లింకింగ్. లింకింగ్. ఇది డయాగ్రమాటికల్ గా నేను మీకు చూపించాను. డయాగ్రమాటికల్ గా అయితే ఈజీగా ఉంటుంది కదా మనకి, అందుకని డయాగ్రమాటికల్ గా చూపించాను. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా వీటిలో? మనం జస్ట్ ఇష్యూ టైప్స్ ఒకటి క్రియేట్ చేసాము. జస్ట్ ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఇష్యూ టైప్ స్కీమ్ లో ఇష్యూ టైప్స్ ఉంటాయి. ఇష్యూ టైప్ స్కీమ్ ప్రాజెక్ట్ కి అసోసియేట్ అయి ఉంటుంది. అట్లాగే వర్క్ ఫ్లో స్కీమ్ లో
మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకు ఒకటే వర్క్ ఫ్లో ఉంది. సో మనకి జస్ట్ వర్క్ ఫ్లో అంటే ఏంటి, వర్క్ ఫ్లోలో ఏముంటుందండి, స్టేటసెస్ ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి. స్టేటసెస్ ట్రాన్సిషన్స్ ఏం డిఫైన్ చేస్తాయి, ఈ పర్టిక్యులర్ ఇష్యూ టైపు ఏ స్టేటస్లు త్రూ ఏ ట్రాన్సాక్షన్ వెళ్ళాలి అనేది ఈ వర్క్ ఫ్లో డిఫైన్ చేస్తుందండి. అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్, ఇందులో ఈ ఇష్యూస్ క్రియేట్ చేయడం వరకు ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒకసారి మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. డౌట్స్ అయితే ఏం లేవు, మేజర్ డౌట్స్ అయితే ఏంటండి? మేజర్ డౌట్స్ అయితే ఏం లేవు. సో మనం ఒకసారి నేను ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. ఏమైనా ఉంటే మళ్ళీ రేపటి క్లాస్ రేపటి క్లాస్ అయితే చాలా సింపుల్ అండి, పెద్ద మీరు ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా పోయిద్ది, డౌట్స్ వస్తే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. అవును, అది ప్రాక్టికల్ ఒకసారి చేస్తే మనకి ఇంకా డౌట్స్ చూడండి, ఈ పర్టికులర్ వర్క్ లో యూజ్డ్ బై 6 ఇష్యూ టైప్స్ అని అన్నారు. 6 ఇష్యూ టైప్స్ ఏంటి అండి? ఇవే కదా, 1 2 3 4 5 6. ఈ 6 ఇష్యూ టైప్స్ కి ఇది ఒక్క వర్క్ ఫ్లోనే వాడుతున్నాం. అదేంటి? సాఫ్ట్వేర్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో ఫర్ ప్రాజెక్ట్ VLLR. ఇప్పుడు మీరు చూడండి, ఇష్యూ టైప్ స్కీమ్ లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వర్క్ ఫ్లో స్కీమ్ లో కూడా మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో వచ్చేసి ఈ అన్ని ఇష్యూ టైప్స్ కి అసోసియేట్ అయింది. మనల్ని రేపు వచ్చేసి నాకు ఈ వర్క్ ఫ్లో ఈ ఒక ఎపిక్ ఇష్యూ టైప్ వద్దు, మిగతా అన్నిటికీ ఇదే వర్క్ ఫ్లో వాడాలి అంటారు. ఈ ఎపిక్ ఇష్యూ టైప్ కి మనం ఒక సపరేట్ వర్క్ ఫ్లో క్రియేట్ చేసి దాన్ని ఈ వర్క్ ఫ్లో స్కీమ్ కి అసోసియేట్ చేసి ఆ వర్క్ ఈ ఇష్యూ టైప్ కి అసోసియేట్ చేసే ఉంటాయి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక సాఫ్ట్వేర్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో ఈ ఎపిక్ ఇవన్నీ ఇష్యూ టైప్స్ కి వాడుతున్నారు. మనం ఏం చేస్తామంటే ఇంకొక వర్క్ ఫ్లో యాడ్ చేస్తాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లోస్ ఇవి అవైలబుల్ ఉన్నాయి, మన దగ్గర ఉన్న వర్క్ ఫ్లో కాకుండా. నేను ఇది ఒక వర్క్ ఫ్లో సెలెక్ట్ చేసుకుంటాను, నెక్స్ట్ కొడతాను, ఎపిక్ కి అసోసియేట్ చేయమంటాను. చూడండి, ఎపిక్ కి వచ్చేసి సపరేట్ వర్క్ ఫ్లో ఉంది, ఈ మిగతా ఇష్యూ టైప్స్ కి వచ్చేసి ఈ వర్క్ ఫ్లో ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? వర్క్ ఫ్లో స్కీమ్ కు ఉంటాయి. ఇక్కడ చూడండి, 2 వర్క్ ఫ్లోస్ వచ్చినాయి. వర్క్ ఫ్లో స్కీమ్ అనేది ఒక బాస్కెట్ లాంటిదండి. ఆ బాస్కెట్ లో రకరకాల వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఆ వర్క్ ఫ్లోస్ దేనికి అంటే ఈ ఇష్యూ టైప్స్ కి, ఈ ఇష్యూ టైప్స్ ఏ స్టేటస్లు ఏ ట్రాన్సాక్షన్స్ వెళ్ళాలి అనేది డిఫైన్ చేసేది ఈ వర్క్ ఫ్లోస్. ఓకేనా? వర్క్ ఫ్లో నేమ్ ఒకటే ఉంటుందా సార్? అది వర్క్ ఫ్లోస్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి, మనకి నచ్చిన వర్క్ ఫ్లో. ఇక్కడ అడ్మిన్ కన్సోల్లో ఇష్యూస్కి వెళ్తే ఇక్కడ మనకి ఇష్యూ టైప్ స్కీమ్స్ ఎంటైర్ ఇన్స్టెన్స్ ఉన్నట్టే ఇక్కడ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఇక్కడ వర్క్ ఫ్లోస్ ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఇక్కడ వర్క్ ఫ్లో స్కీమ్ లో మనం అసోసియేట్ చేస్తే సరిపోతుంది. ఇది తీసుకెళ్ళి మనం మన ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేసుకుంటే అయిపోతుంది. నార్మల్గా అసలు యాడ్ వర్క్ ఫ్లో స్కీమ్ అన్నది కాస్త టైం టేకింగ్ కాదు, మనకి వెంటనే అయిపోతుంది. యాడ్ వర్క్ ఫ్లో ఉంది కదా, అంటే అది ఇనిషియల్ గా టైం ఎక్కువ పడుతుంది వర్క్ ఫ్లో మనం యాడ్ చేసుకోవడానికి, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు మనకి వర్క్ ఫ్లో యాడ్ చేసుకోవడానికి టైం ఏమి ఎక్కువ పట్టదు. ఏంటంటే వాళ్ళు మనకి మన కస్టమర్ దగ్గర నుంచి, క్లయింట్ దగ్గర నుంచి నాకు ఒక వర్క్ ఫ్లో కావాలి, ఒక ఎపిక్ అన్నాడు అనుకోండి, ఓకే నేను క్రియేట్ చేస్తాను, మీకు ఏం స్టేటస్ కావాలి ఆ స్టేటస్లు ఇచ్చిన తర్వాత వాడు ఒకటి టు డూ, ఇన్ ప్రోగ్రెస్, ఇన్ టెస్టింగ్, ఇన్ రివ్యూ, డన్ అని చెప్పాడు. ఓకే, అన్ని ట్రాన్సాక్షన్, వాట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్, ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ కావాలని అడుగుతా ఉండు వాడిని. ఎందుకంటే మనం ఏంది ట్రాన్సాక్షన్స్ ఇట్లా, ఇప్పుడు వాడు కండిషన్ ఇన్ టెస్టింగ్ నుంచి డన్కి వెళ్ళకూడదు, ఇన్ రివ్యూకి వెళ్ళాలి అనేది ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ బట్టి మన వర్క్ లో డిజైన్ చేసి అసోసియేట్ ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేస్తాం. వాడు కండిషన్స్ ఇస్తాడండి. ఇప్పుడు టు డూ నుంచి డైరెక్ట్ గా ఆల్ ట్రాన్సాక్షన్ పెడితే టు డూ నుంచి డన్ కు మూవ్ చేస్తాడు యాక్సిడెంటల్ గా. మనం అట్లా కాకుండా టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కి వెళ్ళి, ఇన్ టెస్టింగ్ కి వెళ్ళి, ఇన్ రివ్యూకి వెళ్ళిన తర్వాత డన్ కి మూవ్ చేయాలి అన్నప్పుడు ఈ ఆల్ ట్రాన్సాక్షన్ తీసేసి మనం మాన్యువల్ గా ట్రాన్సాక్షన్స్ ఇస్తామండి, దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి అని.
అది మనం రకరకాలుగా వర్క్లో మీకు ఫస్ట్ ఒక బేసిక్ వర్క్లో క్రియేట్ చేయడం వచ్చిన తర్వాత రకరకాలుగా మనం కండిషన్స్ నేను చెప్తా ఉంటాను, మీరు రకరకాలుగా చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్, ప్రస్తుతానికి అయితే సబ్జెక్ట్ వైజ్గా అయితే ఏం లేవు, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం జీరా నేను ఇన్స్టాల్ చేసుకొని మీకు చెప్పిన జేడీకే కూడా జావా అది ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ప్రాపర్గా వర్క్ అయిపోతే మనం ఒకసారి వర్క్ స్టార్ట్ చేసామనుకోండి, డౌట్స్ అన్నవి నెమ్మది వస్తుంటాయి. సో థియరిటికల్గా ఇప్పుడు మీరు చెప్పిందంటే ఈజీగా అర్థమైంది మీరు చెప్పింది. అంటే ఇష్యూస్ ఎలా సెట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, వర్క్లో ఎలా క్రియేట్ చేయాలి, యాడ్ చేయాలి అనేది, కస్టమైజ్ చేయాలనేది అర్థమైంది. మనదంతా కస్టమైజేషన్ అండి. డిఫాల్ట్గా మనం క్రియేట్ చేసినప్పుడు కొన్ని వస్తాయి, కానీ రియల్ టైంలో అది ఎవరు వాడరు అనమాట. వాళ్ళు ఓన్ కస్టమైజేషన్స్ అడుగుతూ ఉంటారు. మనం దానికి తగ్గట్టు మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని, మళ్ళీ మనకు నచ్చింది చేయటం కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని మనం వాళ్ళకి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇక్కడ జస్ట్ మనం 4 ఇష్యూసే క్రియేట్ చేసాం టోటల్గా. అక్కడ వచ్చేసి 10,000 15,000 ఉంటాయి. మనం ఎగ్జిస్టింగ్ వాటిని చేంజ్ చేసామంటే డేటా అంతా స్పాయిల్ అయిపోయి కరప్ట్ అయిపోతుంది. స్పాయిల్ అయితే ఎవరు ఊరుకోరు కదా. లార్జ్ స్కేల్ ఉందనుకోండి, ఒక 500-600 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ప్రాజెక్ట్ తగ్గట్టు మనం ఇష్యూస్ అవి చేసి, ఇప్పుడు ఒక 10,000 ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ లో జనరల్ గా ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక 10,000 నుంచి 20,000 1,00,000 ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్ లో. అట్లాంటప్పుడు మనం ఏంటంటే ఎగ్జిస్టింగ్ డేటాని ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఎపిక్ కి వేరే వర్క్ లో సెట్ చేయమన్నారు అనుకోండి, పాత డేటా అంతా మళ్ళీ మైగ్రేట్ చేయాలి కదా మనం. అదంతా కొంచెం కాన్ఫిగరేషన్ కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఏది చేయొచ్చు, ఏ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, ఏ కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయకూడదు అనేది మనకి పోను ప్రాక్టీస్ అయ్యే కొంది మనకు వస్తూ ఉంటుంది. అంటే రేపు పొద్దున యాక్చువల్గా నార్మల్ జాబ్కి వెళ్ళామనుకోండి, ఇటు సైడ్ అంటే మన ఇనీషియల్ స్టేజ్లో అంటే ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టికల్ రియల్ టైంలో ఫేస్ చేసే ఇష్యూస్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి మాకు షేర్ చేస్తుందండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీకు ఈ యూఐ అలవాటు అయితే కనుక, మీకు యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం అలవాటు అయ్యి మీరు ఫ్రీగా మూవ్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళండి అంటే ఇప్పుడు వర్క్లో చేంజ్ చేయండి అంటే టక్కన చేంజ్ చేయగలుగుతున్నారు, ఇష్యూస్ చేంజ్ చేయండి అంటే చేంజ్ చేయగలుగుతున్నారు, స్క్రీన్స్లో చేంజ్ చేయగలగండి అంటే స్క్రీన్స్ చేంజ్ చేయగలుగుతున్నారు అనుకోండి, ఫ్రీగా ఉండండి. మనం ఇంకొక 10-15 డేస్ వెళ్ళాక మనం ఇంకా రియల్ టైం టాస్క్ల మీద వర్క్ చేస్తూ ఉన్నాం. రోజుకు ఒక టాస్క్ అనుకొని ఇది ఇలా క్రియేట్ చేయండి, ఇలా అయితే ఎలా వస్తుంది, ఇలా చూడండి అంటే దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఫస్ట్ ఈ యూఐ అంతా ఫ్రీ అయ్యాక మనం అది దానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఉందండి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో నేను జస్ట్ బేసిక్ గా మీకు జస్ట్ ఇష్యూ టైప్స్ వర్క్ ఫ్లోస్ లో ఇంకా చాలా ఉన్నాయి. సో ముందు బేసిక్ గా అలవాటు అవ్వాలని ఇవి రెండే స్టార్ట్ చేసి పెట్టాను. ఉంటాయి ఇంకా మనం ఇక్కడ స్క్రీన్స్ నేర్చుకోవాలి, ఫీల్డ్ కాన్ఫిగరేషన్, ప్రియారిటీస్, ఈ డెవలప్మెంట్ టూల్స్, నోటిఫికేషన్స్, పర్మిషన్ స్కీమ్స్, రోల్స్ ఎలా ఉండాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇది ఎవరు క్రియేట్ చేయాలి అనేది రోల్ డిఫైన్ చేస్తుందండి. ఎవరు పడితే వాళ్ళు టికెట్ క్రియేట్ చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఈ స్టేటస్ కి మూవ్ చేయకూడదు నెక్స్ట్ స్టేటస్ కి అనేది రూల్స్ డిఫైన్ చేస్తాయి. అట్లా నోటిఫికేషన్స్, ఎవరికి నోటిఫికేషన్ అంటే ఎవరికి మెయిల్ వెళ్ళాలి, ఏది చేంజ్ అయినప్పుడు ఎవరు పర్మిషన్స్ అంటే ఇష్యూ డిలీట్ చేయడానికి ఎవరికి పర్మిషన్ ఉంటుంది, ఇష్యూ క్రియేట్ చేయడానికి పర్మిషన్, ఇవన్నీ మనం సెట్ చేయాలి కాన్ఫిగరేషన్ లెవెల్లో. ఇవన్నీ ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ పోవాలి. అట్ ద సేమ్ టైం మనం బ్యాక్ ఎండ్ లో ఇన్స్టాలేషన్స్, అప్గ్రేడేషన్స్ అవసరమైనప్పుడు ఇవన్నీ కూడా చూడాలి. సో బేసికల్గా ఓకే, ఇప్పుడు మనం ఇది చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ అంటే జాబ్స్ అనేవి ఏ కంపెనీస్, ప్రతి కంపెనీలో ఉన్నాయి జీరా. ఇప్పుడు ఇది జీరా అనేది దీని యొక్క బ్యూటీ ఏంటంటే మనకి ఇప్పుడు జీరో పెద్ద కంపెనీస్కే స్పెసిఫిక్ లేకపోతే చిన్న కంపెనీస్కే స్పెసిఫిక్ అని కాదండి.
అజైల్ మెథడాలజీ, అది మీ ప్రాజెక్ట్ అజైల్లో రన్ అవుతుందంటే కంపల్సరీ జీరా వాడతారు. ప్లస్ ఇదేంటంటే వీడేంటంటే లైసెన్సెస్ ఎలా ఛార్జ్ చేస్తారంటే అట్లాస్ అన్నారు ఒక 10 యూజర్సే ఉన్నారండి మా ఆర్గనైజేషన్, ఒక 10 యూజర్లే 10 మందే ఉన్నాము టీము, మాకు ఒక ₹1,00,00,000 లేకపోతే ఒక 50,000 అలా కాదండి. వీళ్ళు ఒక 10 యూజర్సే ఉన్నారు, ఈచ్ యూజర్కి $10 పే చేయండి అని చెప్పేసి లైసెన్స్ ఇస్తాడు, ఒక ఛార్జ్ చేస్తాడు. సో మీకు చిన్న ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ వరకు అందరూ వాడతారండి. యూజర్ లెవెల్ లైసెన్స్ని బట్టి ఇప్పుడు మీరు 100 మంది యూజర్స్ ఉన్నారనుకోండి, 100 లైసెన్సెస్ కొనుక్కోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీ, వేస్టేజ్ ఏమి ఉండదు. సో మీ ప్రకారంగా జాబ్ స్కోప్స్ అయితే ఇందులో బాగానే ఉన్నాయి అన్నట్టు. బాగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్. హలో సార్, 10 yearsకి అలా ఎలా ఉంటాయి సార్ ఓపెనింగ్స్ వీటిల్లో? అంటే మీరు పని చేయండి, 10 years అంటే 10 years టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ పెట్టేసి రెలవెంట్ వచ్చేసి ఒక 4-5 అట్లా పెట్టండి. ఓకే ఓకే. ప్యాకేజీ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది సార్? ప్యాకేజెస్ కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు అంటే మాక్సిమం ప్యాకేజీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు 10 yearsకి? అట్లా 10 yearsకి ఒక 15 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 15 to. ఓకే ఓకే ఓకే. కరెంట్ మార్కెట్ ఎలా ఉంది సార్ దీనికి? కరెంట్ అయితే బాగానే ఉన్నాయండి మార్కెట్, చాలా వరకు ఓపెనింగ్స్ బాగానే ఉంటున్నాయి. ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎక్కువ బెంగళూరు ఒకటి, పూణే, ముంబై ఇటువైపు ఉన్నాయండి ఓపెనింగ్స్. హైదరాబాద్లో కొంచెం తక్కువ ఉందండి ఓపెనింగ్స్, కానీ బెంగళూరు, పూణే ఇవన్నీ అయితే బాగున్నాయి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి కానీ ఓపెనింగ్స్ దీనికి బేసికల్గా ప్రీ రిక్విజిట్ ఏమైనా ఉందా అండి? ప్రీ రిక్విజిట్ అయితే ఏం లేదండి, మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్ నేర్చుకోవచ్చు ఎవరైనా కానీ. మీకు ప్రీ రిక్విజిట్ అంటూ ఏమి స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామింగ్ రావాలి అనే కండిషన్స్ ఏమీ లేవు, నేర్చుకోవచ్చు. కొంచెం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చిన్న లాజికల్ థింకింగ్ అంతే, ఎందుకంటే ఈ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ కొంచెం లాజిక్ బేస్ మీదే లాజికల్ థింకింగ్ ఉండాలంతే. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రాక్టీస్ చేసే కొన్ని మీకు వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది అన్నీ మనం ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్గా కానీ బగ్ ట్రాకింగ్ టూల్గా కానీ జీరాని వాడుతున్నారంటే వాళ్ళకి కాన్ఫిగరేషన్స్, పర్మిషన్స్, మెయింటెనెన్స్, ఈ టూల్ని వాళ్ళకి ఏమేమి కావాలి అనే కాన్ఫిగరేషన్ మనం ఈ ఇష్యూస్, ఈ క్రియేటివ్ ఇష్యూస్ ఇవన్నీ మనం ఏం చేయమండి, మనం కాన్ఫిగర్ చేసి ఇస్తాం. వాళ్ళకి తగ్గట్టుగా యూజర్ స్టోరేజ్ కానీ బగ్ కానీ డిఫెక్ట్స్ కానీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు క్రియేట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సపోర్ట్ చేస్తాము, ప్లస్ వాళ్ళకి ఏదైనా కాన్ఫిగరేషన్స్ అయితే కావాలంటే కాన్ఫిగర్ చేసి ఇస్తాం. వాళ్ళు ఏమైనా కండిషన్స్ డిఫైన్ చేస్తే ఆ కండిషన్స్ ఈ ప్రాజెక్ట్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఇంటిగ్రేషన్లో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి మనం కాన్ఫిగర్ చేసి ఇస్తాం మన పని. ఓకే, అంటే ఓన్లీ మనం ఈ అడ్మిన్ సైడే ఉన్నట్టు. సో యాక్చువల్గా మనం స్క్రమ్ మీటింగ్స్లో వాటిలో వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు, రైట్? వాటిలో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్ కేస్ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం అన్నమాట, రిపోర్టింగ్లో కానీ ఇంకేదైనా కానీ మనం సెట్ చేస్తాం అన్నమాట. సో వాళ్ళు 15 days స్క్రమ్ వీక్స్ అదే అంతా వాళ్ళ దాంట్లోనే ఉంటుంది, యాక్చువల్గా స్ప్రింట్ ప్లానింగ్ అంతా వాళ్ళు చూస్తుంటారు. స్ప్రింట్కి మనం పర్మిషన్ ఇస్తామండి, ఎవరు స్ప్రింట్ క్రియేట్ చేయాలి, ఎవరు స్ప్రింట్ రన్ చేయాలి, లేకపోతే స్ప్రింట్ గోల్ ఎవరు సెట్ చేయాలి అనేది మనం పర్మిషన్స్ ఇస్తాం వాళ్ళకి. వాళ్ళు రన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం చెక్ చేసి రిజాల్వ్ చేస్తాం ఈ టూల్లో. సో ఈ టూల్ నుంచి ఇంటిగ్రేషన్స్ అడుగుతారు, యాడ్ ఆన్స్ ఉంటాయి, ఫీచర్స్ కొన్ని అడిషనల్ ఫీచర్స్ కోసం యాడ్ ఆన్స్ ఉంటాయి. ఆ యాడ్ ఆన్స్ని ఇన్స్టాల్ చేయడం, దాన్ని కంపాటబిలిటీ చెక్ చేయడం మన వర్షన్ తోటి,
ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మనమే వాళ్ళకి వాళ్ళ ప్రకారంగా చేంజ్ చేసుకుంటే అది కూడా మనకు చేంజ్ చేసి ఇవ్వమంటారా? యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇలాగే కనిపిస్తుంది. ఈ అడిషనల్గా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఈ ఈ అడ్మిన్ కన్సోల్ వాళ్ళకు ఉండదు. ఇప్పుడు నేను అడ్మిన్ దాంట్లో చేశాను. రేపు యూజర్ మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత ఒక నార్మల్ యూజర్ని క్రియేట్ చేసి వాళ్ళ లాగిన్తో చేసి చూపిస్తాను. వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఏమేమి కనిపించట్లేదు, మనకేం కనిపిస్తుంది అనే డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. సరే, మీ స్క్రీన్ ఎవరైనా షేర్ చేస్తారా? మనం జావా అది ఇన్స్టాల్ చేద్దాం. ఎవరైనా షేర్ చేస్తారండి మీ స్క్రీన్? చేస్తున్నారు సార్. ఇది హోస్ట్ డిజేబుల్డ్ అంటుంది. సయ్యద్దా? సయ్యద్. సార్ ఇక్కడ నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది అది సైన్ ఇన్ అవ్వండి. క్రియేట్ అకౌంట్ పెట్టి కింద జీమెయిల్తో లాగిన్ అయిపోండి. వచ్చా ఈ ఫామ్ అంతా ఫిల్ చేయాలా? అంతే, జస్ట్ మొబైల్ సర్వీస్ ఆఫ్లో ఉన్నాను. నేను పొద్దున చూసుకున్నాను. నచ్చినట్టు నాకు ప్రేమించలేదు. సరే ఉంది, నాకు క్లాస్ ఉంటుంది. నేను బిల్లు అవుతున్నాను. అక్కడికి వెళ్ళండి, పక్కన ట్యాబ్కి. ఇది కాదు, ముందుకు. ఇప్పుడు సైన్ ఇన్ చేయండి. ఎలా ఇస్తుంది సార్ ఇక్కడ? ఒకసారి రిఫ్రెష్ చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా సైట్లోకి వెళ్ళండి. ఇప్పుడు Windows 64 రైట్? అది ఓకే.
ఉన్నారు సార్ ఈ జీరా ఫీల్డ్లో? ఏంటండి? మీరు జీరా అడ్మిన్గా ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి? ఇనిషియల్ గా మాన్యువల్ టెస్టర్ గా స్టార్ట్ అయ్యామండి. ఆ తర్వాత 7 years నుంచి ఉంటుంది. అవునా? జీరా స్టార్ట్ అయ్యి 10 years అయిందా? ఎప్పటి నుంచో ఉందండి. ఆహా. ఇంకా వైడ్ గా యూజ్ అవుతుంది. ఓకే. సైనింగ్ ఇంకా సైనింగ్ అవుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇంకా ఎర్రర్ వేస్తుంది, కాకపోతే డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయితే పర్లేదు లేదు. షో ఇన్ ఫోల్డర్. ఇక్కడ నుంచి కొట్టి అలా వేసి ఇక్కడ నేను సపరేట్ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. పర్లేదు లేదు. ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇదే ఉంటుంది సార్, ఇంకా ఏమైనా మార్చాలి? ఇంకేం లేదండి. అది తీసేయండి, ఒరాకిల్ ఇది క్లోజ్ చేసేయండి అవసరం. ఇది అది ఇన్స్టాల్ చేయండి. నాకు స్క్రీన్ స్ట్రక్ అయినట్టుంది. చూడండి ఇప్పుడు వస్తుందా? పాజ్ అయింది. సార్ రీషేర్ చేయండి. ఇప్పుడు చూడండి అవ్విందా? లేదండి, అదే స్క్రీన్. ఓకే చేస్తున్నాను. ఇప్పుడు అయ్యిందా మీకు? మళ్ళీ పాజ్ వస్తుంది. లేదండి, అదే స్క్రీన్ కనిపిస్తుంది. ఒరాకిల్ యాక్సెస్ మేనేజర్. వ్యూ షేర్ చేస్తున్నాను నేను. మొత్తం స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. నెక్స్ట్ కొట్టండి. అవసరం లేదు. జస్ట్ డాక్యుమెంట్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళండి. ఓకే. జావాలో జేడీకే దగ్గరికి వెళ్ళండి. పైన జేడీ దగ్గరికి వెళ్ళి బిన్ ఓపెన్ చేయండి. ఈ పాత్ కాపీ చేయండి. కాపీ చేసి మీరు పీసీ దగ్గరికి వెళ్ళండి. దిస్ పీసీ ఉంది కదా, దాంట్లో రైట్ క్లిక్ కొట్టండి లెఫ్ట్ సైడ్. ఇదంటారా? అక్కడ కాదండి, ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ లో ఇవి ఉన్నాయి కదా, సి ఫోల్డర్, దిస్ పీసీ అని ఉంది కదా. ఓకే ఓకే. దానిలో ప్రాపర్టీస్కి వెళ్ళండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కింద కింద పాత్ ఎడిట్ చేయండి. కింద దానిపైన అది కాదు, కింద పాత్ అని ఉంటుందా, దాన్ని క్లిక్ చేయండి. అది ఎడిట్ చేయండి. ఇప్పుడు కింద ఒకసారి న్యూ అని ఇవ్వండి. ఇక్కడ కాపీ చేయండి. అట్లాగే ఇంకొకటి మళ్ళీ ఆ పాత్ సెలెక్ట్ చేసి ఎడిట్ న్యూ అని ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ కింద జేఆర్ఈ ఉంది కదా, ఆ జేఆర్ఈది పాత్ ఇవ్వండి. అక్కడ జేఆర్ఈ బిన్ వరకు సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చి జేఆర్ఈ బిన్కి వెళ్ళండి. ఇప్పుడు ఈ బిన్ పాత్ ఇవ్వండి అక్కడ. ఓకే.
ఓకేనా? ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జేడీకేకి వెళ్ళండి. అది ఓకే చేయండి, అది ఓకే చేసి క్లోజ్ చేయండి. ఇది కూడా ఓకే. ఉండు, అక్కడ వదిలేసేయండి. మళ్ళీ జేడీకి ఒకటి సెలెక్ట్ చేయండి పైన. ఇప్పుడు ఈ పాత్ తీసుకెళ్ళండి, జావా హోమ్ అలాగా ఫోల్డర్ క్రియేట్ చేయండి, జావా -హోమ్, అదే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లోకి వెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళా ఇక్కడ కింద 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 న్యూ అని సెలెక్ట్ చేయండి. కింద జావా క్యాపిటల్ హైఫన్ కాదు అండర్స్కోర్. హోమ్ కూడా క్యాపిటల్. కింద పాత్ కాపీ చేయండి. ఓకే 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 కొట్ట ఓకే కొట్టు. ఇప్పుడు కమెంట్ రౌండ్ అవుతుంది. జావా సి కొట్టండి, వర్షన్ ఇవ్వండి కదా. జావా సి కొట్టండి. వద్దు, ఉట్టి సీనే, పక్కన సి, స్పేస్ వద్దు. ఇన్స్టాల్ అయిందండి జావా. ఓకేనా? ఇప్పుడు అట్లాసియన్ జీరా డౌన్లోడ్కి వెళ్ళి, అట్లాసియన్ గూగుల్లోకి వెళ్ళి అట్లాసియన్ జీరా సర్వర్ డౌన్లోడ్. కింద వస్తుంది. అది కాదు, కింద అది. రైట్, అగ్రి కొట్టు. సరే, ఇది మనం ఇప్పుడు జేడీకే వర్షన్ క్రియేట్ చేసాం, ఇచ్చేస్తున్నాం సార్. జావా 1.8. ఇది 1.8 ఉంటుందా, లేక మనం ఈ జీరా అప్డేట్ అయితే దీనికి కూడా? దానికి ఇంకేం అవసరం లేదు, జావా 1.8 సరిపోతుంది. అదేం అప్డేట్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్న హైదరాబాద్లోనే సార్, బెంగళూరు? హైదరాబాద్లో. సో ఇది ఆల్మోస్ట్ అంటే ఒక 1.5 months ఉంటుందా కోర్స్? 1 monthలో అయిపోతుంది. జాబ్స్ ఎట్లా ఉన్నాయి సార్ బయట? పర్వాలేదు మన? బాగానే ఉన్నాయి, లాక్డౌన్లో కూడా బాగానే ఓపెనింగ్స్ ఉన్నాయి. అదే కాస్త యూఐ డెవలప్మెంట్ ఇంకా అయిపోయింది చాలా. ఇప్పుడు రోజుకి ఒక టెక్నాలజీ వస్తుంది కదా, యాంగులర్, ఫ్లట్టర్ అంటున్నారు. ఇంకా సరే, ఇదైతే స్టాండర్డ్ అనండి. ఇదైతే దీని ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే కాంపిటేటర్గా బెస్ట్ పొజిషన్లోనే ఉంది. అవును. సో ఇందులో కూడా మనకి సర్టిఫికేషన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది? మ్యాండేటరీ ఏం కాదు, తీసుకుంటే అదొక అడిషనల్ అడ్వాంటేజ్. అదొక ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ప్లస్ పాయింట్. కొన్నిసార్లు క్లయింట్ తీసుకొని క్లయింటే చేపిస్తాడు సర్టిఫికేషన్. దాని మీద క్లిక్ చేసాను. ఎస్, నెక్స్ట్ కస్టమ్లో పెట్టుకోవాలి. కస్టమ్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ మీ పాత్ చూడండి, యూజర్స్ హోమ్ అట్లాసియన్ జీరాలో ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్
హోమ్ డైరెక్టరీ కూడా అట్లాసిన్ అప్లికేషన్ డేటా జీరోలో ఉంది. నెక్స్ట్ అవసరం లేదు. ఇక్కడ మనం డిఫాల్ట్ పోర్ట్కి వెళ్ళిపోతాం 8080. నెక్స్ట్ హలో యాక్సెస్. మినిమం ఇందులో ఎంత ఉందన్నా సార్ 3.5 ఎక్స్పీరియన్స్ అయితే ఏంటండి 3.5 అయితే ప్యాకేజ్ 7 దాకా ఇస్తున్నారా? 3.54 నుంచి అయితే 7 దాకా ఇస్తుంది. అంటే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవి కంపేర్ చేస్తే మనకి ఛాన్సెస్ ఉన్నాయా నెగోషియేట్ చేసుకోవటం అంటే మన కరెంట్ ప్యాకేజ్ మీద 35 40. ఇప్పుడు మన కరెంట్ ప్యాకేజ్ 3 ఉందనుకోండి, అది పాసిబుల్ కాదు. 7 అంటే 110% 120% హైక్ అది. సో మీరు దీంట్లో సెషన్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఏమైనా చేస్తారా? మనం లాస్ట్లో మాక్ ఇంటర్వ్యూస్ ఎలా కండక్ట్ చేసుకున్నాం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. నెక్స్ట్ లాంచ్ అవుతుంది. లాంచ్ అవుతుంది, ఒక నిమిషం. ఇప్పుడు బ్రౌజర్లో లోకల్ హోస్ట్ కాలర్ అది మొత్తం తీసేయండి. 8080 ఎంటర్ కొట్టండి. ఇది ఐ విల్ సెట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అని సెకండ్ వన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ 2 ఉన్నాయి. మై ఓన్ డేటాబేస్, బిల్ట్ ఇన్ ఇవాల్యుయేషన్ ఆర్ డెమాన్స్ట్రేషన్. ఇక్కడ క్రియేట్ మై ఓన్ డేటాబేస్ కొట్టండి. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ మన సిస్టంలో కనుక డేటాబేస్ ఉంటే కనుక ఈ డేటాబేస్ టైప్ ఇచ్చేసి డేటాబేస్ హోస్ట్ నేమ్ ఇచ్చి పోర్ట్ ఇచ్చి డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలండి. ఇది ఏంటంటే ప్రొడక్షన్, ఇది అవసరం లేదు. మనం పైది సెలెక్ట్ చేద్దాం మీకు జస్ట్ చూపించడానికి. సెలెక్ట్ చేయండి ఒకసారి డేటాబేస్ టైప్. చూడండి ఇప్పుడు మీరు పోస్ట్ గ్రెస్ SQL వాడుతున్నారా, రియల్ టైంలో అయితే ఏది వాడితే ఆ డేటాబేస్ సెలెక్ట్ చేసి దాని పోర్ట్ నెంబరు, హోస్ట్ నేము, అప్పుడు మనం ఒక డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట. వాటి గురించి మనం అక్కడ ఇస్తాం అనమాట. ఇప్పుడు మనము డెమాన్స్ట్రేషనే కాబట్టి H2 డేటాబేస్ వాడు బిల్ట్ ఇన్కి వెళ్ళండి. నెక్స్ట్ అది ఒక టెంపరీ డేటాబేస్ జీరో కూడా ఇస్తాడనమాట మనకి టెంపరీగా ఇన్బిల్ట్ డేటాబేస్. దాన్ని H2 డేటాబేస్ అంటాం, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్కి. ఇది 30 days పనిచేస్తుందండి, 30 days ట్రయల్ వర్షన్.
అంటే ఇప్పుడు ఒక మెయిల్ ఐడి మీద ఒక్కసారి చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఒక 30 days అయిపోయిందంటే మళ్ళీ వేరే మెయిల్ ఐడితో మళ్ళీ చేసుకోవాలా ఒకవేళ కావాలి అంటే? చేసుకోవచ్చు అండి. అంటే ఒకసారి కాదు, దీన్ని రెన్యువల్ చేయొచ్చు, నేను చూపిస్తాను. సో ఇది అయ్యాక డైరెక్ట్ మీరు ఇందాక లాగిన్ స్క్రీన్ చూపించారు కదా, అక్కడికి పెడతారా? లేదండి, ఇక్కడ లైసెన్స్ ఒకటి ఎవాల్యుయేషన్ చేసేసి తర్వాత మీకు ఒక ఒక అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక 10 minutes అయిపోతుంది. ఇక్కడ ప్రైవేట్ సార్? ప్రైవేటేనండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ జనరేటర్ ట్రయల్ లైసెన్స్ అని కింద ఉంటుంది చూడండి. ఓకే, అది క్లిక్ చేయండి. ఇక్కడ సర్వర్ సెలెక్ట్ చేయండి కింద. అక్కడక్కడ సెలెక్ట్ దగ్గర సెలెక్ట్ కొట్టండి. ఇదా? ఓకే సార్. ఓకే, నాట్ ఇన్స్టాల్డ్ ఎట్ కిందకి రండి. అది సెలెక్ట్ చేయండి. జనరేటర్ లైసెన్స్ కొట్టండి. ఎస్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ కొట్టండి. మనం ట్రయల్ లైసెన్స్ 30 days ట్రయల్ లైసెన్స్ జనరేట్ చేసాం అంతే. మెయిల్ ఇది. ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేయమంటుంది నెక్స్ట్ పేజ్లో. ఇప్పుడు ఒక యూజర్ అడ్మిన్ ఇచ్చేసేయండి. admin@gmail.com ఇచ్చేసేయండి. ఏం కాదు. అడ్మిన్ ఇచ్చేసేయండి మొత్తం. నెక్స్ట్ ఫినిష్. ఓకే, నెక్స్ట్ ఫినిష్. నెక్స్ట్ కంటిన్యూ. ఇది ఎన్ని లాంగ్వేజెస్ అవైలబుల్ ఉందండి? ఓకే, ఇంగ్లీష్ ఇండియా డిఫాల్ట్. డిఫాల్ట్. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ శాంపిల్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఏం లేదు కదా, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ కొట్టు. నెక్స్ట్ కొట్టు. సెలెక్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ పేరు. స్పేసెస్ అవి ఉండొచ్చు కదా? స్పేసెస్ ఉండదు. కీ దగ్గర స్పేసెస్ ఉండకూడదు. కీ అనేది యూనిక్. ఎంపీ అని వచ్చింది. అది సజెస్ట్ చేస్తుంది. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి ఇది పెట్టేస్తా ఇట్లా. సబ్మిట్ కొట్టండి. మీరు ఓకే గాట్ ఇట్ కొట్టండి. కింద అన్నిటికంటే కింద దాని కింద చూడండి, అది ఎక్స్పాండ్ చేయండి.
నేమ్స్ సింబల్స్లో వస్తుంది అంతే, తేడా ఏం లేదు. ఓకేనా? సో మీరు ఇందాక చెప్పారు అంటే స్టార్ట్ చేసినప్పుడు ఫోల్డర్లోకి వెళ్ళి ఏం చేయాలి అని. అది చూపిస్తాను ఒకసారి. మీ ఇన్స్టాలేషన్ డైరెక్టరీలోకి వెళ్ళండి. సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఈ యూజర్స్లో హోమ్ అక్కడ అట్లెస్ఎన్ అని ఉంది చూడండి, కింద జీరా బిన్ పైన కింద స్టాప్ జీరో కింద ఉంటుంది, ఇంకా కింద. అక్కడ స్టాప్, దానిపైన స్టార్ట్ ఉంటుంది చూడండి. స్టార్ట్అప్ కాదు, స్టార్ట్. అవి రెండు చేయాలి. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసినప్పుడు స్టాప్ జీరో అనేసి మళ్ళీ స్టార్ట్ చేసి స్టార్ట్ జీరో అంటే అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ రికార్డ్ స్టాప్ చేసి షేర్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, నేను లీవ్ అవుతున్నాను. ఓకే సార్.